న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. గుప్త నిధుల కోసం తవ్వకాలు, కలకలం రేపిన క్షుద్ర పూజలు, పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు. సమృద్ధిగా వర్షం కురిసి అందరూ చల్లగా ఉండాలని గ్రామ దేవతలకు బోనం. పోచమ్మల మొక్కులు తీర్చుకున్న మోటాడిరెడ్డి కాపు సంఘం. ఒలింపిక్ ఆటల స్థలంపై భూ కబ్జాదారుల కన్ను. తప్పుడు ధృవపత్రాలను రికవరీ చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి విన్నపం. I got facts over tracks, this and that, spitting slow, spitting fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know. విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. కంటి వైద్య శిబిరంలో సిపి సాయి చైతన్య సూచన. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last. నీరు లేక అరుస్తున్న గొంతులు, అధికారులకు విన్నవించినా స్పందించని వైనం. సమస్య పరిష్కారం కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. శాస్త్ర సాంకేతిక పరంగా రాకెట్ కంటే వేగంగా ప్రజలు ముందుకు సాగుతుంటే ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు మాత్రం వీడడం లేదు. గుప్త నిధుల కోసం ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు. నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నా శబ్దం విని స్థానికులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే బాత్రూమ్ కోసం తవ్వకాలు జరుగుతున్నామని తప్పించుకునే ప్రయత్నం చేశారు. బాన్సర గౌలిగూడలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. గొల్ల రుకుంబాయి అనే మహిళ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయన్న ఆశతో ఇంట్లో తవ్వకాలను మొదలుపెట్టారు. కాలనీ వాసులకు కొన్ని రోజులుగా శబ్దాలు వినిపిస్తున్నాయి. రుకుంబాయి పక్కన ఉన్న ఇంటి వాళ్ళు ఏం శబ్దాలు అని అడిగేసరికి బాత్రూమ్ కోసం తవ్వుతున్నామని చెప్పారు. పక్క ఇంట్లో ఉన్న మహిళ మహేశ్వరి తనకు తెలియకుండానే పిల్లలను కొట్టడం గమనించారు. అనుమానం వచ్చి కాలనీ వాసులు గొల్ల రుకుంబాయి వెళ్లి మెట్ట గోతిలో కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు కల్పించడంతో క్షుద్ర పూజలు చేస్తున్నారని అనుమానంతో వారిని ఇంటి యజమాని గొల్ల రుకుంబాయిని పోలీసులకు అప్పగించారు. సుమారు 8 మంది క్షుద్ర పూజలో పాల్గొన్నట్లు పాలకవాసులు తెలిపారు. వీరు నారాయణఖేడ్ ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్ర ప్రాంతం సరిహద్దుకి వచ్చినట్లు తెలిపారు. కర్ణాటక బార్డరా? ఎటు వచ్చినావు? ఏ ఊరి మీది? 11 గంటల నుంచి స్టార్ట్. బాగా ఊదు వాసన వచ్చింది ఆ రోజు. మళ్ళీ దాని తర్వాత గుద్దుడు స్టార్ట్. మేము ఇద్దరం వెళ్తున్నాం అక్కడికి. గొల్లం తీయడానికి మాకు ధైర్యం అవుతలేదు. నైట్ 2 అయింది. అట్లా సైలెంట్ ఉన్నాం. మా ఆయన బాగా టెన్షన్ పడుతుంది. ఏమవుతుంది మా మట్టికి ఆపరేషన్ అయింది కాలుకి. ఇప్పట్లో మేము ఎటు చూసుకోలేం కదా రూము అని సైలెంట్గా ఉన్నాము. తెల్లారిపోయింది. అమ్మకి అడిగిన బాత్రూమ్ పొక్క అని చెప్పింది. అది బాత్రూమ్ పొక్క అమ్మ అని చెప్పింది. ఎక్కడ దొబ్బినావా అని చెప్పింది. ఇక్కడ అని చెప్పి చెవుసు పెట్టింది. దాని తర్వాత ఈరోజు స్టార్ట్ అయితే ఎందుకు అవుతారని మా ఆయన గట్టి నోట్లేదు. అసలు ఈ రోజు నాకు ఏం జరిగిందో గుర్తులేదు. రైస్ కుక్కర్ వలగొట్టిందంట. మాదే రైస్ కుక్కర్ వలగొట్టినా. నా పిల్లల్ని కొట్టిందంట. నాకు పక్క వాళ్ళు అన్నారు నువ్వు ఇట్లా చేసినావు ఈ రోజు అని చెప్పి. నిజంగా నాకు ఏం తెలియదు అని చెప్పిన. నువ్వు మస్తు గుడ్లు పెద్ద చేసినావు, ఇట్లా భయం అయింది మాకు కూడా అని వాళ్ళు చెప్పింది. ఇట్లా దొబ్బింది బంగారం ఉంది అని అలా అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే జరుగు వెళ్ళు అని ఇట్లా కొబ్బరికాయ తిప్పుకుంటా
అంటున్నారు. మాకు ఇక్కడ వంట చేస్తున్నాయి కాబట్టి నాకు అన్నీ వినిపిస్తున్నాయి. ఆ వంట కూడా చేయట్లేదు, నేను బయటకు వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయి గేట్ లోపల పోయి గేట్ అమ్మకు చెప్తే ఆ గేట్ అమ్మ వచ్చి బయట కూర్చొని నన్ను వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు మోటాడిరెడ్డి కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి రైతులు పూజలు చేశారు. మంగళహారతులతో డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు ఎత్తుకుని పాటలు పాడుతూ ఊరేగింపు నిర్వహించి పోచమ్మ తల్లికి సమర్పించారు. దర్పల్లి మండల పరిధిలోని దుబాక గ్రామంలో మోటాడిరెడ్డి కాపు సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని పోచమ్మ తల్లికి పూజలు చేశారు. డప్పు చప్పుళ్ల మధ్య మంగళహారతులతో బోనాలు ఎత్తుకుని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ పోచమ్మ ఆలయం చేరుకున్నారు. పోచమ్మ తల్లి వరకు చేరుకుని బోనాలు నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటల దిగుబడి అధిక మొత్తంలో రావాలని కోరారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లిని కోరారు. ఈ కార్యక్రమంలో గాదరి పోతన్న, నాగిని గోవర్ధన్ రెడ్డి, దోర్లి సంతోష్ రెడ్డి, గోతిశేఖర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని క్రీడాకారుల కోసం బస్టాండ్ పక్కన మైదాన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అంతలోనే జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో క్రీడా ప్రాంగణాన్ని ఇతర చోటుకి మార్చివేశారు. ఈ స్థలంపై పలువురి కబ్జారాయుళ్ల కన్ను పడిందని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 106 సర్వే నంబర్ 7 ఎకరాల 35 గుంటల స్థలాన్ని ఖలీల్వాడిలో గల స్టేడియం స్థలానికి బదులుగా 2010 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ 7 ఎకరాల 35 గుంటల స్థలాన్ని క్రీడల కోసం కేటాయించారు. అలాగే పక్కనే ఉన్న 700 గజాల స్థలాన్ని ఒలింపిక్ భవనం కోసం కేటాయించడం జరిగింది. కేటాయించిన ఒలింపిక్ భవన స్థలానికి సుదర్శన్ రెడ్డి 15 లక్షలు మంజూరు చేశారు. ఆ డబ్బులతో ఒలింపిక్ భవన స్థలాన్ని బేస్మెంట్ మరియు పిల్లర్ల వరకు నిర్మించగా కొందరు భూ కబ్జాదారులు ఆ స్థలాన్ని ఆక్రమించుకుని పిల్లర్లను మరియు బేస్మెంట్ ను జేసీబీలతో కూలగొట్టారు. అప్పుడు వారిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా వారిపై కేసు నమోదైంది. మళ్ళీ ఇప్పుడు ఆ స్థలాన్ని మరికొందరు కబ్జా చేసుకోవడానికి ఈ స్థలం మాది అని ఫేక్ డాక్యుమెంట్ తో క్రయ విక్రయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. దీనిపై ఆదివారం రోజు ఒలింపిక్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ ఇది ఒలింపిక్ భవన సంఘ స్థలమని, దీన్ని ఎవరు కబ్జా చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని, ఎవరి దగ్గరైనా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే కలెక్టర్లు కలిసి వారికి సమర్పించాలని సూచించారు. ఒలింపిక్ సంఘ భవన స్థలాన్ని కబ్జాకు పాల్పడితే ఎట్టి పరిస్థితులలో ఊరుకునేది లేదని ఆయన అన్నారు. 7 ఎకరాల 35 గుంటల్లో కలెక్టర్ సహకారంతో దానికి చుట్టూ ఫినిషింగ్ చేయడం జరిగిందని, దానికి గాను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఒలింపిక్ సంఘ భవనానికి కూడా కలెక్టర్ మరియు రాజకీయ నాయకుల సహాయ సహకారాలు ఉండాలని, క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన అన్నారు. క్రీడలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారని, మున్ముందు మరింత మంది క్రీడాకారులు రాణిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి భూమారెడ్డి, ఉపాధ్యక్షులు గాదారి సంజీవరెడ్డి, సంయుక్త కార్యదర్శులు వెంకటేశ్వర్లు, అబ్బన్న, ఎగ్జిక్యూటివ్ సభ్యులు జావేద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారు, కానీ వారికి ఆడుకోవడానికి గ్రౌండ్లు లేకపోవడం చాలా శోచనీయకరం. గ్రౌండ్ గతంలో 2010లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సుదర్శన్ రెడ్డి గారు మాకు ఖలీల్వాడి గ్రౌండ్ తీసేసి అక్కడ మెడికల్ కాలేజ్ కట్టి ఇక్కడ మాకు 7 ఎకరాల 35 గుంటలు మరి అలాగనే 735 గుంటలు గజాలు ఇక్కడ ఒలింపిక్ భవన్కి ఇచ్చారు. గతంలో ఇచ్చిన మంత్రులు ఇక్కడ 15 లక్షలు కూడా ఇచ్చి పోల్స్ కూడా ఇక్కడనే బేస్మెంట్ కూడా వేసాము. 15 లక్షల నిధులతో కూడా ఇక్కడ బిల్డింగ్ కట్టినాం మేము. దాన్ని కొందరు కబ్జాదారులు కూల్చేసి దాన్ని ఎంతో
విలువైన కట్టడాన్ని కూల్చేశారు. చాలా శోచనీయకరము. దాన్ని కూడా మేము అప్లికేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చాము రూరల్ పోలీస్ స్టేషన్లో. వారు ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం చాలా శోచనీయకరం. ఈ 10 రోజుల్లో తీసుకోకుండా మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని చెప్తున్నాము. ఇప్పుడున్న కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. 7 ఎకరాల 35 గుంటల్ని ఒక కంపౌండ్ వర్గా వేసి దాన్ని రక్షించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ కబ్జాదారులను మాత్రం శిక్షించకుంటే మేము ఎంతకైనా తెగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కబ్జాదారుల దగ్గర ఏదైనా పేపర్ ఉంటే అధికారులతో రండి, కలెక్టర్తో పర్మిషన్ తీసుకురండి. మీ ల్యాండ్ మీరు తీసుకోండి, మాకు అవసరం లేదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ పైసలతో ఇక్కడ మేము పోల్స్ కూడా ఇక్కడ వేశాము. వారు కూల్చేశారు. ఎవరు కూల్చేశారని చెప్పి మేము ఇప్పుడే మీకు ఫోటోలు కూడా మేము దానికి సమర్పిస్తాము. ఇప్పటికైనా కానీ మీరు స్పందించి అధికారులు దీని చర్యలు చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. 3 ఎకరాల చిల్లర ఉంటుంది. అందులో నుంచి 7 ఎకరాల 35 గుంటల్ని అధికారులు సర్వే చేసి మాకు ఇచ్చారు. ఈ సర్వే ఇక్కడ నుండి స్ట్రేట్గా ఆ పోల్ వరకు, అక్కడ నుండి 7 acres 35 గుంటాస్, ఇక ఇది 735 గజాలు మాకు ఒలింపిక్ భవన్ కొరకు ఇచ్చారు. అందులో ఇప్పుడు కబ్జాదారులు చాలా శోచనీయకరం. వారికి శిక్షించకపోవడం పోలీసు వాళ్ళది. ఇక్కడ 15 లక్షల నిధులతో, గవర్నమెంట్ నిధులతో పిల్లర్స్ కూడా ఇక్కడ. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ డ్యూటీ నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని సిపి సాయి చైతన్య అభిప్రాయపడ్డారు. ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని సూచించారు. సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల అవగాహన కలిగి ఉండాలన్నారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్ యందు ఉచిత కంటి పరీక్షల క్యాంప్ ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్ హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఫీనిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ చుక్కవల్లి అవినాష్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఉచిత కంటి పరీక్షల క్యాంప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సిబ్బంది ఎల్లప్పుడూ డ్యూటీ నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితులలో కంటి వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని, అట్టి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని తెలిపారు. ప్రతి ఒక్కరూ పౌష్టికమైన ఆహారం తీసుకోవాలని, 2020 రూల్స్ ప్రకారం అనునిత్యం కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ చూసే వారికి ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల వరకు కంటికి విరామం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. దీని వలన కంటి పరీక్షలు మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ ఉచిత కంటి పరీక్షల క్యాంప్ లో విజన్ చెకప్, రిఫ్రాక్షన్, క్యాట్రాక్ ఎవాల్యుయేషన్, రెటినా ఎవాల్యుయేషన్, కంటి డ్రైనేజ్ పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. మందులు వాడేదానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. ఇలాంటి క్యాంపుల ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, ఈ క్యాంప్ ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించారు. నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గల సిబ్బంది, పోలీస్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, హోమ్ గార్డ్స్ వారి కుటుంబ సభ్యులు పరీక్షలు జరుపుకున్నారు. దాదాపు 450 మంది సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కంటి పరీక్షలు సద్వినియోగపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఐపీఎస్ సాయికిరణ్, అదనపు డీసీపీ ఏఆర్కే రామచంద్రరావు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, అడ్మిన్ ఏసీపీ మస్తాన్ అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, ఎంటీఓ సతీష్, వెల్ఫేర్ పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ శంకర్, హైదరాబాద్ కంటి వైద్యులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు అది మన ఐ క్యాంప్ అనేది ఎందుకు అంటున్నానంటే, ఐ క్యాంప్ గురించి ఎందుకు స్పెసిఫిక్గా స్టార్ట్ చేసామంటే, ఫస్ట్ ఐ క్యాంప్తో ఒకటే కాదు, మనం ఇంకా రెగ్యులర్గా వెరైటీ ఆఫ్ క్యాంప్స్ కూడా చేస్తూ ఉంటాం. ఐ క్యాంప్ ఎందుకు స్టార్ట్ చేసామంటే, ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి ఉన్న మన నేచర్ ఆఫ్ డ్యూటీ, మనం బయటికి వెళ్తూ ఉంటాం, ఇంటర్లో తిరుగుతూ ఉంటాం, బయట అన్ని ఈ ట్రాఫిక్ వల్ల అయితే కంటిన్యూస్లీ ఆ పొల్యూషన్లో ఉంటారు. మన తర్వాత మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల, అండ్ టీవీ కూడా ఓకే, టీవీ ఎక్కడో దూరానికి చూసేవాళ్ళకి మొబైల్ ఫోన్ దగ్గర చూస్తుంది. దానివల్ల బాగా ఇంపాక్ట్ అవుతున్న ఆపడం ఏంటంటే, మనకు ఇంతకుముందు మన ఆర్ఐ గారు అన్నట్టు సర్వేంద్రియానం నయనం ప్రధానం, అన్ని ఇంద్రియాలు నయనం చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఉద్దేశించి ఈ క్యాంప్ గురించి కూడా నేను అవినాష్ గురించి వేరే విషయంలో మాట్లాడుతూ, ఇక్కడ మన నిజామాబాద్ చాలా ఆఫ్టర్ న్యూ పోలీస్ స్టేషన్ క్రియేట్ అయ్యి, న్యూ మండల్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఫోర్స్ పెరిగింది. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా
ఫీనిక్స్ మనకి ఏదో మామూలు మనిషి కనపడుతున్నా వీళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ అండి. మొత్తం ఆంధ్ర తెలంగాణలో దే ఆర్ వెరీ బిగ్ బిల్డర్స్, వెరీ బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. బట్ మన సో దానికోసం మాత్రమే అప్రోచ్ అయితే తను కూడా సార్ చేద్దాం అనే దాంట్లో వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ వచ్చి సార్ ఇప్పుడు ఐ క్యాంప్ ఒకటి పెడతాము. వాళ్ళ తాతగారి 100th యానివర్సరీ అంటే మన పెద్దల యొక్క మంచిని ముందుకు సాగించాలి అంటే వాళ్ళ పేరు మీద ఇలాంటి యాక్టివిటీస్ చేయడం, దానికోసం నిజంగా ఆయన రియల్లీ అప్రిషియేట్ అవుతున్నాను. తాగునీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. తమ కాలనీలో గత 20 రోజులుగా నీళ్లు రావడం లేదని ఆవేదన చెందారు. నీటి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తే ఆయన పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. త్రాగునీటి సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఇంటికి శుద్ధమైన మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో గత సర్కార్ మిషన్ భగీరథ పేరిట ఇంటింటికి కుళాయి బిగించింది. కానీ నీరు మాత్రం రావడం లేదు. కొత్త సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా మాటలకే పరిమితమవుతుంది. ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న ఎండల వల్ల నీటి ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఎండ తట్టుకోవడానికి ఉష్ణోగ్రతను సైతం లెక్క చేయకుండా గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్ల కోసం ఇళ్లిళ్లు ఖాళీ బిందెలతో తిరుగుతున్నామని బిచ్కుంద వాసులు అంటున్నారు. ఆదివారం బిచ్కుంద మండల కేంద్రంలోని 12వ వార్డు కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ కాలనీలో గత 20 రోజుల నుంచి నీళ్లు రావడం లేదని ఆవేదన చెందారు. నీళ్ల కోసం ఇళ్లిళ్లు తిరుగుతున్నా ఫలితం లేక తీవ్ర నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నామని అన్నారు. పలుమార్లు పంచాయతీ అధికారికి సమస్యను విన్నవించినప్పటికీ వారు తమకు పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడిక్కడ గల్లీలలో తిరిగి కమర్షియల్ కూడా ఎండిపోయింది. ఏడ పట్టుకొని తాగాలి. పిల్లలు ఎదుగుతున్నాం ఎండాకాలం తిన్నాము. బిచ్కుందలోని 12వ వార్డులో గత 10 రోజుల నుండి వాటర్ని తీవ్రంగా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ విషయంపై గ్రామ పంచాయతీ అధికారులు కానీ స్పెషల్ ఆఫీసర్ దృష్టికి పలుమారు తీసుకెళ్లినా ఈ విషయంపై ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి తొందరని బిచ్కుందలోని 12వ వార్డులో నీటి సౌకర్యాన్ని కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వాటర్ లేదు, నెల ఎవరు పట్టించుకోవట్లేరు. ఈడ గల్లీలో వాటర్ లేదు. కమ్మరగూడి ఇది ఎవరు పట్టించుకుంటలేరు. మగోళ్ళు ఆడేళ్ళు ఎవరికి ఒక ఇబ్బంది అవుతుంది. పంచాయతీలో పోతే ఓళ్ళు రావట్లేరు. మా గదికి నీళ్ళు లేవు. బిందెలు పట్టుకొని తిరుగుతున్నాం, గల్లి తిరుగుతున్నాం. ఏడ నీళ్ళు ఉంటే ఆడికెళ్ళి మోసుకున్నట్టు 4 గంటల సందికి మోస్తున్నాం నీళ్ళు. అయితే సరిపోకొచ్చినాయి మాకు. ఇప్పుడు ఎండాకాలం ఉన్నది, అన్ని బోర్లన్నీ బంద్ అయిపోయాయి, ఖరాబ్ అయిపోయినాయి. ఏ నెంబర్ చెప్తే పట్టించుకున్నాక వచ్చిండు. ఆడికి పోతే మేము చేయాలంటున్నారు. ఎట్లా చేయాలా? మేము ఆడికెళ్ళి నీళ్ళు తెచ్చుకొని ఆడికెళ్ళి తాగాలి. మేము ఫోన్ చేస్తే ఫోన్ లేపకొచ్చిండు ఆయన. ఒకసారి బిందెలు తీసుకొని రోడ్డు మీద దండం చేస్తాం. లయన్స్ సేవలను మరింత విస్తృతపరచాలని లయన్స్ ఇంటర్నేషనల్ 5వ రీజియన్ చైర్మన్ ఉదయ సూర్య భగవాన్ సూచించారు. లయన్స్ క్లబ్ ఇమేజ్ పెంచేలా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కపిల హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో లయన్స్ క్లబ్ ల పిఎస్టీల సదస్సు ఆదివారం ఉదయం జరిగింది. ఈ సదస్సులో రీజియన్ లోని క్లబ్ ల పిఎస్టీలు పాల్గొన్నారు. రీజియన్ చైర్మన్ ఉదయ సూర్య భగవాన్ మాట్లాడుతూ ఆయా క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారితో పాటు ఇతర కార్యవర్గం అంకిత భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రొటీన్ కార్యక్రమాలకు భిన్నంగా ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. లయనిజంలో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు నూతన క్లబ్ల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరస్సం, జిల్లా కార్యదర్శులు డి యాదగిరి, పి లక్ష్మీనారాయణ, కరిపి రవీందర్, ఎం శంకర్, ద్వారకదాస్ అగర్వాల్, రీజియన్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, జోన్ చైర్మన్లు నరసింహారావు, భూమన్న, రీజియన్ పిఆర్ఓ చింతల గంగదాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. చాలా మంచి అంటే ఉత్సాహంగా ఈసారి అందరూ కూడా, ఎందుకంటే మరిగిన పడిపోయినట్టు అయిపోయింది. లాస్ట్ ఇయర్ మన కమ్యూనికేషన్ బాగా తక్కువైంది. కమ్యూనికేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మెయిన్ దీంట్లో ఏమీ లేదు. లైనిజంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ ఎంత పెంచుకుంటే మనం అంత డెవలప్ అవుతామో, మన క్లబ్ అంత డెవలప్ అవుతుంది. ఎందుకంటే నేను సహారాలో ఉన్నప్పుడు ప్రతి నెల 2 మీటింగులు పెట్టాను. 12 నెలలు కూడా 24 మీటింగులు పెట్టి కండక్ట్ చేశాను.
ఎందుకంటే మన కమ్యూనికేషన్ ఈవినింగ్ ఒక్కసారి రాకపోతే ఇంకోసారైనా వస్తారు. ఇప్పుడు ఆయన శివాజీ గారే చేశారు, పిఆర్సీ చేశాడు. ఆయన ఎప్పుడు కూడా క్లబ్ మీటింగ్లకు వచ్చేవాడు కాదు. నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన నేను చేస్తున్న దాన్ని బట్టి వచ్చేవాడు. అలాగే డాక్టర్ శ్యామ్ సుందర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆయన ప్రెసిడెంట్ చేయడానికి ఉత్సాహంగా చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేశారు కూడా. ఎందుకంటే మనం దీంట్లో కమ్యూనికేషన్ మనకి ఇబ్బంది ఏం లేదు. ఒట్టిగా ఏదైనా చిన్న మెసేజ్ని కూడా మనం గ్రూప్ తోటి పంపిస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. అంటే రేపు మార్నింగ్ మీటింగ్ పెట్టుకుంటాం, 3 రోజుల ముందు మనం మెసేజ్ ఇచ్చి తర్వాత ముందు రోజు ఈవినింగ్ తెల్లారి మార్నింగ్ కూడా చేస్తే అన్న మీరు బయలుదేరాలి లేదంటే తప్పనిసరిగా వాళ్ళకి రావాలనిపిస్తుంది అన్నట్టు. ఆ విధమైన ప్రోత్సాహాన్ని మీరు అందరూ కూడా కలిగిస్తారని. ఎందుకంటే చాలామంది నా పరిచయం విష్ణు కానీ వీళ్ళందరూ మన నేత చూపిస్తే మనం ఈజీగా నేర్చుకోవచ్చు అన్నట్టు. లైనిజం గురించి బయట చాలా మాట్లాడతారు, 2 ఫోటోలు పెడతారు, ఏదో 2 బిస్కెట్ బ్యాగ్. అది కాదు లైనిజం అనేది. లైనిజం మనం డెప్త్కి వెళ్తే చాలా నేర్చుకోవచ్చు. లైనిజం ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్ వచ్చింది, lionsclubs.org.లోకి వెళ్ళి మనం లెర్నింగ్ కోర్సు ఎన్నో చూడొచ్చు మనకి. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఫీజులు కడుతున్నాం, మనం దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా ప్రతి నెల మీటింగ్ పెడతానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవ్రీ మంత్ మీకు మీటింగ్ పెడతాను నేను. జిఎస్టీ మీట్ తప్పనిసరిగా మీరందరూ కూడా మనం ఫాలో అప్ అయ్యి మనం ఏం చేయాలి, మన జిల్లాకి ఏం పేరు తేవాలి, ఎటువంటి ప్రాజెక్టు యాదగిరి సార్ ఉన్నారు, దానికి సార్ చెప్తారు అన్నీ మనకి. ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా చేసుకోవాలి ఏంటంటే దాని గురించి కూడా విశదీకరిస్తారు. మనం ప్రాజెక్ట్ వర్క్ తెచ్చుకున్నప్పుడే మనం గొప్ప వాళ్ళం. నిజంగా ప్రాజెక్ట్ వర్క్ పెట్టి మనం సక్సెస్ అయినప్పుడు ఎంత ఇదవుతాం. ఇప్పుడు బోధనలో ఉంది, హైదరాబాద్లో ఉంది, మనం అది చెప్పుకోవడం కాదు. మన నిజామాబాద్కి మనం ఏం చేసాం, ఏం చేసుకుంటున్నాం, మనం ఏం చెయ్యాలి అనే దాని గురించి మనం అందరూ కూడా పెద్దలందరూ ఉన్నారు. దాని గురించి వాళ్ళందరూ చెప్పి మనకి సహాయ సహకారం అందిస్తారు వాళ్ళు తప్పకుండా. అలాగే కూడా మంచి టీంని లీడర్స్ ఎన్నుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సర్కార్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. ఆటో వాలాలకు వృత్తి చెల్లిస్తామని హామీ ఇచ్చారు, కానీ హామీ అటకెక్కింది. ఆటోను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వ్యక్తి దుర్భర జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఏకంగా సీఎంను కలిసి మొరపెట్టుకోవడానికి పాదయాత్రగా బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం అక్బర్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ తన 6 సంవత్సరాల కుమారుడిని ఎత్తుకొని చేతిలో ఫ్లెక్సీ పట్టుకుని సీఎం ను కలవడానికి కాలినడకన బయలుదేరారు. తన ఆర్థిక ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనే తపనతో ఇమ్రాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆటోలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను మరిచిపోయిందని, ఉచిత బస్సుల వల్ల తమ ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న తమ వంటి ఎంతో మంది కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన కుటుంబ పరిస్థితిని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఇలా కాలినడకన వెళ్తున్నానని తెలిపారు. తన సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. इमरान तन कुमारुडितो कलिसी कालिनडकన వెళ్తున్న దృశ్యం అందరినీ కదిలించింది. ऑटो नहीं चलने की वजह से लेडीज को किराया माफ है ना, कौन बैठे ऑटो में नहीं बैठे, सब लेडीज बस में बैठ के जा रहे। हम लोग परेशान हो गए, उधर से पैनल ले रहे उधर से पैनल ले रहे। आज को 1.5 साल से बर्दाश्त करें, सीएम का कुछ तो करते हैं, अभी तो कुछ भी नहीं करे। क्यों नहीं चल रहे, परेशान है ऑटो वाले, बहुत परेशान है। घर में देखे तो तीन बच्चे हैं, कुछ भी नहीं हो रहा, कमाई नहीं आ रही। सीएम साहब बोले ऑटो वालों को कुछ तो कर, तो बोले अभी तक नहीं करे। अब इसके बाद सीएम साहब को याद दिलाने वास्ते जा रहे। हमने राहुल गांधी पाँव पे चढ़ के उन्हीं की तरह मैं भी पाँव पे चढ़ के उनको समझा रहा हूँ। उनमें जैसे पाँव यात्रा करें मैं भी उनको समझा रहा हूँ। हम इतने परेशान हैं, बहुत परेशान है ऑटो वाले, कुछ भी नहीं है हमारे। अब क्या करेंगे सर, ऑटो नहीं चले, परेशान है। देखते खर्चा बढ़ जा रहा, ग्रुप का खर्चा, सबका खर्चा। ऑटो वाला कुछ तो करो, हेल्प होगी। ప్రజలకు మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో దాతల సహకారంతో గౌతమ్ నగర్ లో వాటర్ ప్లాంట్ నిర్మించుకోనున్నామని గౌతమ్ నగర్ రేణుకల్లమ్మ కమిటీ అధ్యక్షులు తుకారాం అన్నారు. ఈ సందర్భంగా దాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోటగిరి మండలం ఎత్తుండ క్యాంప్ లో గల గౌతమ్ నగర్ లో హైదరాబాద్ రామకృష్ణ మఠం సౌజన్యంతో ఏర్పాటు చేసుకున్న ఎల్లమ్మ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాస్, కోటగిరి రామకృష్ణ మఠం అధ్యక్షులు గోగ్రని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా రేణుకాయలమ్మ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేణుకాయలమ్మ వాటర్ ప్లాంట్ కోసం దాతగా నిలిచిన ఎలమంచిలి శ్రీనివాసరావుకు, గోగ్రని శ్రీనివాసరావుకు సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. అతిథులు మాట్లాడుతూ రామకృష్ణ మఠం హైదరాబాద్ సౌజన్యంతో గౌతమ్ నగర్ లో రేణుకాయలమ్మ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ వాటర్ ప్లాంట్ కు ఎలమంచిలి శ్రీనివాసరావు షెడ్ ఏర్పాటు చేసి దాతగా నిలిచారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేణుకాయలమ్మ కమిటీ అధ్యక్షులు తుకారాం, ఉపాధ్యక్షులు శంకర్,
సభ్యులు సంజు, మాణిలప్ప, సిహెచ్ మాణిక్, మారుతి, ఇస్మాయిల్, రఘు, గ్రామ పెద్దలు భాస్కర్ రావు, మదన్ కృష్ణ, అరుణ్ కుమార్, సూరిబాబు, రామకృష్ణ మఠం సభ్యులు గోపినేని హనుమంతరావు, కన్నం దౌలయ్య, శివచరణ్, శ్రీకాంత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బలంగా పనిచేసే విధంగా చేసే క్రమంలోనే మేము చేసాం తప్ప నేను ప్రత్యేకంగా చేసింది లేదు. ముఖ్యంగా వివేకానంద ట్రస్ట్ వాళ్ళు వాటర్ ప్లాంట్ ఇస్తామన్న తర్వాతనే మా వాళ్ళంతా నాకు అడగడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి వారికి ట్రస్ట్ కానీ లేకపోతే డైగన్ కానీ వాళ్ళకి మరింత బలం ఇవ్వాలని నేను ఇక్కడ ఏ రకమైనటువంటి రాజకీయాలతో ఏం మాట్లాడుతున్నా, ఎక్కడ అవసరం ఉన్నా సరే ఏ రకమైన మా నోటీస్ తీసుకురండి. సరే ఇవ్వటం తెలుసుకోవాలి, ఇవ్వటం జరగాలనేటువంటి ఉంటే అది వ్యక్తుల పరంగా వాళ్ళ నిర్ణయాలను బట్టి ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. అది ఒకరికి చెప్తే వచ్చేది కాదు, అది ఒకరు చేయిస్తే వచ్చేది కాదు. ఈ కార్యక్రమం చేపట్టి ఇంత మంచి పరిస్థితుల్లో మరి ఒక వాటర్ ప్లాంట్ కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో ఏదైనా అవసరాలు ఉంటే కూడా ఇందాకేదో బోర్లాడుతుంటారు, మీకు ఎప్పుడు కావాలంటే చెప్పండి. బోరు మోటార్లు రెండు కూడా మీకు ఏర్పాటు చేసి ఇస్తా. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. మరి మన ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. నమస్కారం సార్ ఈ కార్యక్రమానికి. అదేవిధంగా గ్రామ పెద్దలు వాళ్ళందరూ కూడా సభ వేదిక ఆలోచించినటువంటి గ్రామ పెద్దలు, ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా రామకృష్ణ సేవా సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ స్వాగతం. గత 2 సంవత్సరాల కింద స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం స్థాపించి 125 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆ సందర్భంలో మన తుకారాం గారు, మన సంజు, మన రేణుకెళ్ళమ్మ కమిటీ వాళ్ళు స్వామీజీని అధ్యక్ష మార్గం కలవడం జరిగింది. మాకు కొంచెం వాటరు ఇక్కడ ఇబ్బంది అవుతుంది సార్ కొంచెం అని అంటే వాళ్ళు దాన్ని పరిగణలో తీసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇంకోసారి మొన్న వివేకానంద స్టాచ్యూ అప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు దానికి ఒప్పుకోవడం జరిగింది. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అనేది రాజకీయాలకు అతీతంగా ఒక జీవసేవ నారాయణి సేవ అనే ఒక ఉద్దేశంతో కొన్ని యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉంటుంది. మొత్తం వరల్డ్ వైడ్గా యాక్టివిటీస్ కార్యక్రమాలు. దానిలో భాగంగా వీళ్ళకి ఒక వాటర్ యూనిట్ ఇవ్వడం జరిగింది. అయితే మరి వాటర్ యూనిట్ వస్తే కాదు, మరి షెడ్ కూడా కావాలి కదా అంటే మన అన్నగారిని వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా 55 minutes దానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా సహాయ సహకారాన్ని అందించారు. మా సేవా సంస్థకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీకు రుణపడి ఉంటాం. అయితే స్వామి వివేకానంద అని మీరు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మీ పిల్లలు కూడా వివేకానంద బుక్స్ మీరు చదివించే ప్రయత్నం చేయండి. దానిలో భాగంగా రామకృష్ణ సేవా సంస్థ కోటగిరి వర్క్ చేస్తుంది. వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. ఒకటి గోసేవ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తోటి ఎవరికైనా ఆక్సిజన్ అవసరం ఉంటే వాళ్ళకు కూడా సరఫరా చేయటము. ఇట్లా విధంగా వాటర్ ప్లాంట్స్ ఇంకేదైనా అవసరం ఉంటే గ్రామ పెద్దల్ని పెద్ద మనుషులు కలిసి విధంగా ప్రాబ్లం ఉంది సార్, అది తీసుకెళ్ళి వాళ్ళతోటి ఈ సమస్యను తీసుకెళ్ళి వాళ్ళతో ఇప్పించడము, వివిధ యాక్టివిటీస్ అనేది చేయడం జరుగుతుంది. నిరుపేద విద్యార్థులకు కూడా మరి ఉచితంగా కూడా మేము స్కూల్ ద్వారా వాళ్ళకి విద్యా సహాయం చేస్తున్నాము. రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాం. స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని ఆయన 1893 సెప్టెంబర్ 11 షికాగోలో మన భారతదేశము హిందూ మతం గురించి అత్యద్భుతంగా ఆయన చెప్పడం జరిగింది. మన సునీతా విలియమ్స్కి ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒకటే రోజు ఆమె అక్కడ నుంచి స్పేస్ నుంచి దిగా అంతా ఏ విధంగా పేరు వచ్చిందో అదేవిధంగా ఆ రోజు మరి ఎవరి దగ్గర కెమెరా లేవు, ఎంత శాటిలైట్ ఛానల్స్ లేవు, ఆయన మొత్తం ఆయన ఒక పేరు మారుమోగిపోయింది. మరి ఏదైనా మాకు కొంచెం కీర్తి ప్రతిష్టలు రాగానే మనకు ఆ రోజు మనకి నిద్ర రాదు, మనం పోడగానే. ధాన్యం కొనుగోలులో ఐకేపీ కేంద్రాలు రైతులను ఆగం చేస్తున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం ఉపాధ్యక్షులు దుడ్డు గంగాధర్ అన్నారు. వాతావరణ పరిస్థితి దృష్ట్యా కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మాక్లూరు మండలం ఒడ్డాట్పల్లి గ్రామంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుడు దుడ్డు గంగాధర్ అన్నారు. ఆదివారం రైతులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ కాంటా సక్రమంగా జరగడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే లారీలు తెప్పించాలని ఆయన అన్నారు. లారీలు లేక కాంటా పెట్టిన సంచులను తీసుకుపోకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. నెంబర్ సీరియల్ గా ఉన్న ప్రైవేట్ లారీలు తెస్తేనే కాంటా పెడతామని రైతులకు అంటున్నారు. ప్రైవేట్ లారీలు రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఒక సంచికి 10 రూపాయలు ఇస్తేనే లోడ్ చేస్తామని,
ప్రైవేట్ లారీలు అంటున్నారు. కనీసం అధికారులు పట్టించుకోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. కలెక్టర్ స్పందించి లారీలు తెప్పించి నిలిచిపోయిన కాంటైన సంచులను వెంటనే తీసుకోవాలని, కాంటా వేగవంతం చేయాలని ఆయన కోరారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏమనంటే లారీలు లేవు, కాంట పెడతలేము అని చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ కూడా స్పందించడం లేదు. వెంటనే లారీలు తెప్పించి ఈ కాంట తొందరగా అయ్యేటట్లు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఇవాళ ప్రైవేటు లారీలు ఇష్టరాజ్యంగా తెప్పించుకుంటూ వాళ్ళ రైతుల దగ్గర అనేకమైనటువంటి లారీ సంచికి 10 రూపాయల చొప్పున వసూలు చేసుకుంటూ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఐకేపీ అధికారులు వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. ఇవాళ ఏదైతే ఇది కాంట ఉన్నదో ఆ కాంట తర్వాత కాంట వెనుక ముందు అనే భేదం లేకుండా ముందు వచ్చిన వాళ్ళని కూడా కాంట పెట్టేస్తున్నారు. వెనుక వచ్చిన వాళ్ళ కుప్పలు వాళ్ళ అట్టలే ఉంటున్నాయి. లారీలు వెంటనే తెప్పించి ఈ కాంట తొందరగా అయ్యేటట్టు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడని అందాల పోటీలకు కోట్లలో నిధులు ఖర్చు చేస్తున్నారని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. అన్నదాతలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పేర్కొన్నారు. ఆర్మూర్లో మీడియాతో ఆదివారం జీవన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ప్రతి సమావేశంలో మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో రైతులు నానా అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వానికి మాత్రం అందాల పోటీలు కావాల్సి వచ్చిందని దుయ్యబట్టారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు, లారీలు, హమాలీల కొరత వేధిస్తుంటే సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడట్లేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనుంచి ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ లేని గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. రైతు భరోసాకు నిధులు లేవని చెప్పి అందాల పోటీలు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తమ గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కలచివేసిందని ఆ గ్రామ యువకులు తెలిపారు. తమ స్నేహితుడు మృతి చెందడం బాధాకరమని, అతనికి ఇష్టమైన క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించి తమ సంతాపాన్ని ప్రకటించారు. ఎడపల్లి మండలం అంబంవై గ్రామంలో ఆదివారం కీర్తిశేషులో బోయిడి సందీప్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. గత నెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సందీప్ జ్ఞాపకార్థం అతనికి ఇష్టమైన క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ ఎంపీపీ శ్రీనివాస్, అంబం మాజీ సర్పంచ్ పిస్కా గంగాప్రసాద్లు ప్రారంభించారు. గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, శ్రీను, నవీన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడున్న యువత అందరికీ నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సగటు ప్రతి యువకుడు మనందరం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, బయట చిన్న చిన్న ఉద్యోగాలు. సో ప్రమాదం ఏ వైపు నుంచి పొంచి ఉంటుంది, కావున అటు నుంచి ప్రమాదం జరగవచ్చు. సో మనం జాగ్రత్త అనేది పాటించాలి. ఒక హెల్మెట్ తీసుకొని బయటకు వెళ్ళండి. ఒక ఇంట్లో వ్యక్తి చనిపోవడం యాక్సిడెంట్లో అంటే వ్యక్తి చనిపోవడం కాదు, పూర్తి ఫ్యామిలీ రోడ్డున పడడం అర్థం చేసుకోండి. ఎందుకంటే తల్లిదండ్రి మన మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. వన్స్ ఒకసారి మనం ఇదైనామంటే వాళ్ళ జీవితం, వాళ్ళ జీవన శైలి అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. సో దృష్టిలో పెట్టుకొని ప్రమాదం ఎక్కడి నుంచి అయినా వచ్చినా కానీ మనకు 50,000 రూపాయలు జేబులో పెట్టుకొని పోతే ఎంత భద్రంగా తీసుకుపోతామో మనం ఎక్కడికి వెళ్ళినా అంత భద్రంగా వచ్చేటట్టు చూసుకోండి. సో సందీప్ మంచి అబ్బాయి ఈ మధ్యలో యాక్సిడెంట్లో చనిపోవడం మా గ్రామాన్ని తీవ్రంగా ఇబ్బందికి గురి చేసింది. ప్రతి ఒక్కరికి ఇదిగా ఉంది. సో ఆయన అంబం గ్రామం తరఫున యూత్ అందరు కలిసి ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మొన్న 28వ తారీఖు నాడు బోయి సందీప్ అనే యువకుడు అందరితో కలిసిమెలిసి ఉంటూ ఒక మంచి నిజాయితీ పరువుడిగా అందరి ద్వారా కలిసి ప్రతి ఒక్కరికి, పెద్దవారికి, చిన్నవారికి అందరితో ఆప్యాయంగా పలకరిస్తూ మన మధ్య నుండి 28వ తారీఖు నాడు యాక్సిడెంట్లో, ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అది బాధాకరణం. ఊరందరి యువకులందరికీ కూడా
ఇట్లాంటి సంఘటన జీర్ణించుకోలేకపోవడం జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగద్దు. మనం అందరం బండ్ల మీద పోయినా వెహికల్ మీద ఏ వెహికల్ మీద పోయినా తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో యువకులంతా కలిసి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్టేది జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా నడుపుతూ మత్తు పానీయాలకు దూరంగా ఉంటూ యువత అందరూ కూడా మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో మా గ్రామం యువత ముందుకొచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాలందరి యువతని పిలిచి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మళ్ళొకసారి ఇట్లాంటి పరిస్థితి జరగకుండా ఉండటం కోసమే ఈ విధంగా క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందీప్ ఆత్మకు శాంతి కలగాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుప్త నిధుల కోసం తవ్వకాలు, కలకలం రేపిన క్షుద్ర పూజలు, పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు. సమృద్ధిగా వర్షం కురిసి అందరూ చల్లగా ఉండాలని గ్రామ దేవతలకు బోనం, పోచమ్మల మొక్కులు తీర్చుకున్న మోటాడిరెడ్డి కాపు సంఘం. ఒలింపిక్ ఆటల స్థలంపై భూ కబ్జాదారుల కన్ను, తప్పుడు ధృవపత్రాలను రికవరీ చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి విన్నపం. విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. ఉచిత కంటి వైద్య శిబిరంలో సిపి సాయి చైతన్య సూచన. నీరు లేక అరుస్తున్న గొంతులు, అధికారులకు విన్నవించినా స్పందించని వైనం, సమస్య పరిష్కారం కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.